హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈ వీడియో వచ్చేసి కొన్ని ఫ్లవర్స్ హార్వెస్టింగ్ అండి. సాటర్డే మార్నింగ్ కొన్ని ఫ్లవర్స్ అయితే పూజ కోసం కట్ చేస్తున్నా. హైదరాబాద్లో క్లైమేట్ చాలా క్లౌడీగా ఉంది, చల్ల గాలి వస్తుంది, వర్షం పడేలాగా ఉంది, చూడాలి. ఇక్కడ మీరు చూసేది గ్రాఫ్టెడ్ ఎడీనియం ఫ్లవర్స్ అండి. ఒక్కొక్క మొక్కకి మనము 2-3 కలర్స్ కూడా గ్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫ్లవర్స్ పూజ కోసం కట్ చేస్తున్నాను. ఈ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి గార్డీనియా ఫ్లవర్స్, చాలా మంచి స్మెల్ వస్తాయి. ఇవి కూడా పూజ కోసం. చామంతి ఫ్లవర్స్ కూడా అన్నీ అయిపోయాయి. ప్రూన్ చేశాక మళ్ళీ కొన్ని ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి. ఈ విధంగా ప్రూన్ చేశాను మొక్కలన్నిటికీ. ప్రూన్ చేసి మనము ఎప్సమ్ సాల్ట్ ఇచ్చామంటే మదర్ ప్లాంట్ నుంచి చాలా ప్లాంట్స్ వస్తాయండి. వీటిని మనం ప్రాపగేట్ చేసుకోవచ్చు. మొత్తం అన్ని గ్రో బ్యాగ్స్లో ఉన్నవి ప్రూన్ చేసేసాను. చూడండి ఎంత బాగా సక్కస్ వచ్చాయో. ఇక్కడ మీరు చూస్తే కొన్ని రకాల చామంతులు అండి, ఫ్రెష్గా నాటినవి. జస్ట్ ఒక 10-15 డేస్ బ్యాకే నేను ఈ చామంతులు అయితే నాటాను. ఇవే సాప్లింగ్స్ సేల్కి ఉన్నాయి. ఈ విధంగా మనం సాప్లింగ్స్ నాటితే ఒక 15 డేస్కే ఫ్లవరింగ్ వస్తుంది. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఇప్పుడు సాప్లింగ్స్ పెడితే ఫ్లవరింగ్ వస్తుందా అని. 100% ఫ్లవరింగ్ వస్తుందండి. బట్ మొక్కలు మాత్రం ఈ విధంగా ఇంతకంటే పెద్దగా అవ్వవు. ఎందుకు అంటే మనకు సీజన్ వచ్చేసింది కదా, వెంటనే బడ్ స్టార్ట్ అవుతాయి. అదే మనము జూన్, జూలై, ఆగస్ట్ నెలలో పెడితే మొక్క చాలా బుషీగా అవుతుంది. కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి. మొక్కలన్నిటికీ సైడ్కి ఇలా సక్కర్స్ వస్తాయండి. వాటిని మనం ప్రాపగేట్ చేసుకోవాలి. మెయిన్ మదర్ ప్లాంట్స్ కంటే మదర్ ప్లాంట్స్ నుంచి సైడ్కి వచ్చిన ప్లాంట్స్ పెట్టుకున్నాం అనుకోండి, నెక్స్ట్ సీజన్కి చాలా హెల్తీగా ఉంటాయి. అట్ ది సేమ్ టైం చాలా ఫ్లవరింగ్ వస్తుంది. ముదురు మొక్కల నుంచి మనము కటింగ్స్ అండ్ సక్కస్ తీసి సపరేట్గా నాటుకోవాలి. ఇప్పుడు కూడా చాలా కలర్స్ అయితే నా దగ్గర సేల్కి ఉన్నాయి. ఇక్కడ మీరు చూసేది చాందిని ఫ్లవర్స్ అండి. ఇవి పర్పుల్ కలర్ కాస్మోస్, ఈ వైట్ వచ్చేసి చాందిని ఫ్లవర్స్. చాందిని సాప్లింగ్స్ సేల్కి ఉన్నాయి. మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చాందిని సాప్లింగ్స్ కానీ ఏస్టస్, చామంతి అవన్నీ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో నంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మీరు చూసేది వైట్ కలర్ శంకు పువ్వులు అండి. మొత్తం మొక్కలన్నింటినీ ప్రూన్ చేశాను. ఇప్పుడు మళ్ళీ చిగురులు వచ్చేసి ఫ్లవరింగ్ అయితే స్టార్ట్ అయింది. మనకు ఆకులన్నీ రాలిపోతున్నప్పుడు కానీ లేదంటే కొంచెం ముదిరిపోయినా మొత్తం ప్రూన్ చేసేసామనుకోండి, హార్ట్ ప్రూన్, ఈ విధంగా చిగుర్లు వచ్చేసి పువ్వులు వస్తాయి. అసలు మొగ్గలు చూడండి చెట్టుకి ఎంత బాగా వచ్చాయో, ఫుల్ చెట్టు నిండా మొగ్గలు. ఇక్కడ మీరు చూసేది శంకు పువ్వులండి. మొత్తం ప్రూన్ చేశాక మొక్క ఎంత బాగా వస్తుందో. ఫుల్ కంప్లీట్ బడ్స్ ఉన్నాయి చూడండి. ఈ మొక్కల్ని సీడ్స్తో అయినా పెంచుకోవచ్చు, ఇంకా కటింగ్స్తో ఈజీగా పెంచుకోవచ్చు అండి. కటింగ్స్ పెడితే చాలా ఫాస్ట్గా రూటింగ్ వస్తుంది, వెంటనే ఫ్లవరింగ్ వస్తుంది. ఇక్కడ మీరు చూస్తే 3 కలర్స్ ఉన్నాయి, వైట్, పింక్ అండ్ బ్లూ. మార్నింగ్ గ్లోరీ 2 కలర్స్. చాలా మటుకు టెర్రస్ గార్డెన్లో మొక్కలన్నీ తీసేసానండి. ఓన్లీ 50-60% కూడా లేవు. మ్యాక్సిమం అన్ని ల్యాండ్లో కొత్త గార్డెన్లోనే పెడతాను. ఇక్కడ వచ్చేసి కొన్ని ఏవో సీజనల్సే పెడతాను టెర్రస్ మీద. ఇక్కడ మీరు చూడండి బంతి పువ్వులు లాంటి కాస్మోస్ ఎంత ముద్దగా ఉన్నాయో చూడండి. ఒక్కొక్క ఫ్లవర్ని చూస్తుంటే మనకు బంతి పువ్వుని చూసినట్టే అనిపిస్తుంది. సరే పర్పుల్ చిక్కుడు, ఇవి ఎప్పుడు 365 డేస్ కాస్తాయండి. ఇవి పెట్టుకోండి, త్రూఅవుట్ ఇయర్ మనకు క్రాప్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే కొన్ని రకాల గులాబీలు. ఇక్కడ మీరు చూస్తే పన్నీర్ రోజెస్ మొత్తం రాలిపోయి ఉన్నాయి. ఇక్కడ పన్నీర్ రోజెస్, అలాగే నాట్ వెరైటీ చిట్టి గులాబీలు, వైట్ కలర్ అండి, ఇవి దేశీ టైపు. పన్నీర్ రోజెస్, ఆర్కిడ్ రోజెస్, అలాగే క్రీపర్ రోజెస్, వైట్, లైట్ పింక్ అండ్ మెరూన్, ఆల్ టైప్స్ ఆఫ్ క్రీపర్స్ అయితే సేల్కి ఉన్నాయి.
మొక్కలకి సన్లైట్ అనేది పడాలి. అట్ ది సేమ్ టైం మనము ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్స్ అంటూ ఇస్తూ ఉండాలి. నేను వచ్చేసి ఆల్ మిక్స్ కేక్ ఎవ్రీ వీక్ ఇస్తాను. అఖి